శ్రీనివాస్ గారు సార్ ఈ రెండు పార్టీలు కట్టి ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ రెండు కలిసి బీజేపీతోనే పొత్తు అని చెప్పేసి అనేటువంటి మాట అంటా ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీతో కలిసిందా లేదా బీఆర్ఎస్ బీజేపీతో కలిసిందా? ఈ స్థానిక సంస్థలు ఎవరెవరితో కలిసి ముందుకు పోతా ఉన్నారు? అంటే దీని మీదకి అర్థమవుతుంది ఆ పొత్తు మాట ఇద్దరు తీస్తున్నారంటే ఇద్దరికి విశ్వాసం లేకనే కదా. అంటే ఇద్దరు కలిసిపోయి అంటే మూడు పార్టీలు కలిసే ఉన్నాయా సార్? అయితే ఆ మాట మేము మాట్లాడతలేం పొత్తు గురించి. ఆ రెండు పార్టీలు మాట్లాడుతున్నాం, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. ఆరోపణలు ఒకరు మాతోని ఇది చేసే ప్రయత్నం చేస్తున్నారు, అటాక్ చేసుకుని. దాని అర్థం ఏంది? ఇద్దరికి కూడా కాన్ఫిడెన్స్ లేదు. కారణం ఏంటంటే అనేక ఇంపాసిబుల్ మాటలు వాగ్దానాలుగా ప్రజల ముందర పెట్టి ఓట్లు అడిగి ఫెయిల్ అయినారు. 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు మాట్లాడి అబద్ధాన్ని నిజంగా చూపించి మొత్తం స్వర్గం చూపించే ప్రయత్నం చేసి లాస్ట్ ప్రజలంతా రియలైజ్ అయ్యి దెబ్బ కొట్టినారు, ఓడించినారు. లాస్ట్ సింగిల్ ఎంపీ సీట్ కూడా రాలే, నాట్ ఈవెన్ సింగిల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఆ స్థాయి దిగజారింది. నెక్స్ట్ ఇది 10 నెలల్లోనే అవుట్ అయిపోయాయి కాంగ్రెస్. అంతరాత్మ తెలియదా? నర్సరకు తెలియదా? వారి అంతరాత్మ తెలియదా? 6 గ్యారంటీస్ ఏ మేరకు అమలు చేసినారు? కర్ణాటకలో 5 గ్యారంటీస్ ఏ మేరకు అమలు చేసినారు, చేస్తా ఉన్నారు? ఏ మేరకు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా, ఈవెన్ హిమాచల్ ప్రదేశ్ కూడా మీరు చూడండి, ప్రజలు బయటకు రావడం కాదు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నాం, రైట్ ఫ్రమ్ కర్ణాటక టు హిమాచల్ ప్రదేశ్. ఈ ప్రామిసెస్ మాతోనే అమలు చేయడం కాదు, ప్రజల్లో గౌరవం పోతా ఉన్నది, మీటింగ్ లో పోయే పరిస్థితి లేదు. ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని కూడాను ఇవి చాలా దెబ్బతీస్తే కాంగ్రెస్ పార్టీ మాట్లాడతాం. దాని తర్వాత ఇంకొక మాట, ఇవన్నీ చూసిన తర్వాత సుప్రీంకోర్టు కూడా 2వ సారి 3వ సారి ఇంటర్వ్యూని వారి యొక్క పరిధి ఏమున్నా ఏమైనా వారు కామెంట్ చేయడం జరిగింది. శ్రీనివాస్ గారు ఒక మాట సార్, శ్రీనివాస్ గారు ఒక మాట, ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్ యూ. ఇందాక రామూర్తి గారు ఒక మాట అన్నారు, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా మాకంటే ఒక్క సీట్ ఎక్కువ తెచ్చుకోర్రి అనేటువంటి మాట ఆయన ఇందాక ఛాలెంజ్ చేశారు. విల్ బీజేపీ యాక్సెప్ట్ దట్? ఛాన్స్ ఉందా అసలు బీజేపీ? ప్రశ్న, భారతీయ జనతా పార్టీ బీజేపీ సింబల్ మీద గెలిచిన సీట్లు ఎన్ని ఎంపీ సీట్లు వాళ్ళకి తెలియదా? ఇప్పుడు జరగబోయే ఎలక్షన్ పార్టీ ఎలక్షన్స్ కావు. రెండు పార్టీలు కూడా నేనంటే నేను ఎవరు గెలిచాను నేను గెలిచా అని చెప్పుకుంటా ఉంటారు. బట్ ఓవరాల్ గా ప్రజల్లో యొక్క మైండ్ సెట్ తయారైంది, బోత్ పార్టీస్ ఆర్ సేమ్ కైండ్ అని చెప్పేసి. ఇది అర్థం చేసుకోవాలి. ప్రజలే మాట్లాడుతున్నారు, ప్రజల వివేకవంతులు. ఇప్పుడు ఇవన్నింటినీ కూడా చీదనుకుంటున్న విషయం తెలియదా మనకు? వాళ్ళు చెప్పుకుంటున్న విషయం వాళ్ళ అంతరాత్మకు తెలియదా? కేసీఆర్ గారు వచ్చి అసంతృప్తికి వారు గురి కాలేదా? రామూర్తి గారు ఎన్నిసార్లు ఎంతమందిని అట్లా మోసం చేసి వాడుకున్న సంగతి వారి అంతరాత్మ తెలియదా? సో ఇటువంటి వాడు బీఆర్ఎస్ నాయకులే అంత బాధతో ఉన్నప్పుడు డౌన్ లైన్ లో ప్రజలకు బాధ, డౌన్ లైన్ లో ప్రజలంతా కూడా సఫర్ అయినటువంటి ఒక సంఘటన లేవా? ఎవరి మోసం చేస్తారు? ఎంతకాలం చేస్తారండి మోసం? కాబట్టి దేశంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని సమర్థిస్తా ఉన్నారు, గౌరవిస్తా ఉన్నారు. విధంగా కేజ్రీవాల్ లాంటి వ్యక్తిని కూడా ఓడించినారు. ఇక్కడ టిఆర్ఎస్ కామాండ్ లో బీజేపీ ఓడించింది. ప్రజలు మాట్లాడుతూ ఉన్నారండి. ఓన్లీ బీజేపీ కెన్ రెస్క్యూ ది స్టేట్, రెస్క్యూ ది కంట్రీ. అవినాష్ సార్, జయరామ్ గారు కాబట్టి వస్తున్నా మీ దగ్గరికి వస్తున్నా. నెక్స్ట్ రాజకీయాలు ఊహించని విధంగా రాష్ట్రంలో మార్పు చెందుతుంది, రాష్ట్రంలో మార్పులు వస్తాయి. పశ్చిమ బెంగాల్లో వచ్చినట్టు, ఒరిస్సాలో వచ్చినట్టు తెలంగాణ వస్తుంది. ఇవాళ ఈ ఎలక్షన్స్ ఓటు పార్టీ బేస్ మీద కాదు, సింబల్ మీద కాదు, వదిలేయండి. ఓవరాల్ గా ప్రజల్లో మార్పు వచ్చింది. అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. వాగ్దానం ఇచ్చి భంగపడ్డ మోసం చేసిన విషయాలు మేము మాట్లాడతాం. దెబ్బ అసలు సర్కార్ ఎప్పుడు దించాలో అప్పుడు దించడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి బీజేపీ సంపూర్ణంగా ప్రజలతో మేము ఉంటాం, సంపూర్ణంగా ప్రజలతో మమేకమై ఉద్యమాలు చేస్తున్నాం. అది మింగుడు పడతలేవు కాంగ్రెస్ కు, బీఆర్ఎస్. రైట్ శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం ఒక్క పాస్ తీసుకుందాం, అక్కడ నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. జయరామ్ గారు, సో 3 పార్టీలకు సంబంధించినటువంటి పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. వాట్స్ యువర్ స్టేట్మెంట్స్ ఆన్ దిస్? రాజకీయ పార్టీ గురించి స్టేట్మెంట్ ఏముంటుందండి? రాజకీయ పార్టీలు అనేది రాజకీయాలు మాత్రమే మాట్లాడతాయి, అంతే తప్పితే రాజకీయాలు కాకుండా వేరేది ఇంకేదైనా మాట్లాడితే స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఇక్కడ
ప్రజల కోసం మాట్లాడాల్సిన అంశాలు రాజకీయ పార్టీల ముందు నేను అనేక సందర్భాల్లో పెట్టాను. ఒకటొచ్చేసేమో ఆల్కహాల్, లిక్కర్, ఏర్లై పారటము. ఇప్పుడు ఈ రోజు కనుక మనం ఏ హాస్పిటల్ పోయినా కూడా అక్కడ మందులు ఉంటే సూదులు ఉండవు, సూదులు ఉంటే మందులు, అన్ని ఉంటే డాక్టర్ ఉండడు, డాక్టర్ ఉంటే నర్స్ ఉండదు, నర్స్ ఉంటే అసలు అన్ని ఉంటే ఏమో ఉండదు. రీసెంట్ గా డిఎంహెచ్ఓలకు సంబంధించిన స్కామ్ మనమే బయట పెట్టాం 4 sites లో. అదే చెప్తున్నాను. సో ఎందుకు ఒకవేళ కనుక ఎక్కడన్నా బై మిస్టేక్లు అన్ని ఉందంటే అక్కడ దొంగలు ఉంటారు, ఆడ దొంగలు ఉంటారు. అంటే దీనిపైన అరే చూడండి రా బాయ్ ఏదన్నా చెక్ చేయండి మీ దొంగలు ఉన్నారు అంటే అది వాళ్ళ కళ్ళకి కనిపించదంట. ఒక్కొక్క డాక్టర్కి ఆ హెల్త్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే 4-5 ఇన్ఛార్జీలు. అరే మిగతా డాక్టర్ లేరా అంటే ఉన్నారు. మరి ఇన్ఛార్జీలు ఎందుకు ఇవ్వాలంటే ఈ ఇన్ఛార్జీలు ఇచ్చే మతలాబ్ వచ్చేసి ఎట్లా ముంచుకోవాలి, ఎట్లా దంచుకోవాలి, ఏ విధంగా మొత్తం కొట్టుకుపోవాలి, ఏ విధంగా కొల్లగొట్టాలి అనేది ఆల్రెడీ ట్రైన్ అయిన వ్యక్తులను వీళ్ళు పెట్టుకున్నారు. ఈ ఇన్ఛార్జీలుగా ఉండే వ్యక్తులు ఆల్రెడీ ఆ విధంగా ఏదో రకమైన ఆరోపణలు ఉన్న వ్యక్తులు మాత్రమే ఉన్నారు. అంతే తప్పితే ఒకే వ్యక్తికి 4 ఇవ్వాల్సిన పని లేదు. ఆ ఒక డాక్టర్కి ఒక దాంట్లో ఉన్నట్టు అయితే అక్కడ ఆయన స్పష్టంగా పనిచేసి తన కాన్సన్ట్రేట్ చేసి తన మార్కుగా ఒక పని చేసుకునే ఉంటారు. ఒకడే వచ్చేసి దీన్ని ఏ విధంగా అంటారు దారిదోపిడి కాకపోతే ఇది ఒక అంశం. నెక్స్ట్ అంశం వచ్చేసి విద్యా వ్యవస్థ. విద్యా వ్యవస్థ లోపల తీసుకొచ్చేసి నేను పీకెత్తా పొడిచెత్తా అని చెప్పేసి ఆకునూరు మురళి ఈ రోజు వచ్చేసి అక్కడ కండువా కప్పేసిన లోపల కట్టేసిండ్రు. అంటే ఈ రోజు ఆల్ స్టేషన్ డాగ్ లాగా అయిపోయింది ఆయన కథ. బయటకు వచ్చి చెప్పలేడు, లోపల ఏం చేయలేడు. అండ్ రీసెంట్ టైమ్స్ లో హి ఇస్ నోవేర్ సీన్, ఏం చేయలేడు. అరే ఏందా బాబు ఇట్లా అంటే నాకు ఏం లేవు నేనేం చేయాలంటాడు. నువ్వేం చేయడానికి ఏం చేస్తున్నావా అక్కడ అంటే ఆయనకు కావాల్సింది ఒక చెట్టు కింద ఎండకు కానీ వర్షానికి కానీ లేకపోతే గొడుగు పట్టుకొని కూర్చోవడం కంటే చెట్టు కింద ఉండడం బెస్ట్ కదా అని చెప్పేసి ఒక కాంగ్రెస్ పార్టీకి చెట్టుకున్నా. అంటే అధికార పార్టీ ఎక్కడుంటే మనోడు ఎక్కడ వాళ్తాడు, అంటే వేరే డౌట్ ఏం లేదు. లాస్ట్ టైం వచ్చేసేమో వైసీపీ ఉంటే వైసీపీ దగ్గర పోయి వాలిండు, ఏపీకి పోయిండు. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ దగ్గరకు వచ్చి వాలిండు. అంటే దీనివల్ల ఎవరికి ప్రయోజనం అంటే దీని గురించి రాజకీయ పార్టీలు మాట్లాడవు. అధికార పార్టీకి ఎట్లాగూ లేదు, ప్రతిపక్షం మనం మాట్లాడాలి కదా. బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ ఈ పార్టీలు మాట్లాడవు. అంటే ఈరోజు ప్రజలకు సంబంధించిన అంశాలు నేను 3 అంశాలను ప్రజల ముందు గత కొన్ని నెలలుగా మాట్లాడుతున్నాను. ఇది ప్యానెల్లో ఉన్న అందరికీ తెలుసు, ఈ రోజు మీడియాకు తెలుసు. ఈ విషయం మీద ఎవరైనా మాట్లాడారంటే లేదు. మేమే ప్రజా జేఏసీ తరఫున దీనిపైన మేము కొట్లాడుతున్నాము, ప్రజల్లోకి వెళ్తున్నాము, ప్రజల్ని చైతన్యవంతులు చేస్తున్నాము, ఇట్లా కాదు ఇట్లా అని చెప్తున్నాం. అంటే ఈరోజు మేము చేయాల్సిందే తప్పితే మాకంటే మీరు చేస్తే ఇంకా ప్రజల్లోకి ఇంకా తొందరగా పోతుంది కదా. అది మీకు ఉపయోగం ఉంటుంది కదా, మీరు రాజకీయ పార్టీకి ఉపయోగం ఉంటుంది కదా, ప్రజలకు ఉపయోగం ఉంటుంది కదా. మేమంటే రాజకీయాలలో వెళ్ళము, రాజకీయాలలో ఓట్లు అడగము, ప్రజల్ని చైతన్యవంతం చేయడం. మీకు రాజకీయ పార్టీల నుంచి వెళ్ళటం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది, ప్రజలకు ప్రయోజనం ఉంటుంది. దాన్ని బీజేపీ బీఆర్ఎస్ 2 కూడా పరిశీలనలో పెట్టుకోమని నేను సవినయంగా వాళ్ళ ప్రెసిడెంట్లకు వీళ్ళ ద్వారా తెలియజేస్తున్నాను. అంటే ఇక నెక్స్ట్ వచ్చేసి రేవంత్ రెడ్డి విషయానికి వస్తే ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చేసి 2 విషయాలు మా మిట్టా నరసయ్య గౌడ్ గారికి తెలిసిన విషయం ఏంటంటే నేను కేసీఆర్ పాలన విషయం లోపల కుటుంబ పాలన అని చెప్పాను, కులం పాలన అని చెప్పేశాను, ఇంకా చెప్పాలంటే ఇది ఉండకూడదని చెప్పేశాం. దాన్ని రేవంత్ రెడ్డి వచ్చి ప్రజల్లోకి తీసుకెళ్లాడు, ప్రజలు కూడా నమ్మారు, ఓట్లేశారు, గెలిపించుకున్నారు. ఇది బాగానే ఉంది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నాడు కదా. అదే కుటుంబం ఉన్నది, దమ్మిడి పనికిరానోడు కూడా ఈరోజు వచ్చేసి ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నారు. సీఎం అన్నదమ్ములు వచ్చేసి ఈరోజు కనీసం సర్పంచ్ అంటే కాదు, వార్డు మెంబర్ అంటే లేడు. వీళ్ళు మాత్రము ఎస్పీలు కలెక్టర్లు వచ్చేసి సెల్యూట్ చేస్తున్నారు. వాళ్ళకైనా సిగ్గుండాలి. అరే పై మీరు బ్యూరోక్రాట్లు పోయి నాకు అర్థం కాదు, మీరు పోయి సెల్యూట్ చేయడం ఏంది? మీకైనా సిగ్గుండాలి. అది మీకు ఎట్లాగూ లేదు. ఆ రోజు కవిత కాళ్ళ మీద శాస్త్రాంగం మరి నమస్కరించేసి ఎమ్మెల్సీ తెచ్చుకోండి ఒక ఆయన. ఇప్పుడు మరి ఏం తెచ్చుకోవడం కోసం ఇవన్నీ మనకు తెలియదు. అంటే ఈరోజు అదే అన్నదమ్ముల పాలన, రెడ్డి ట్యాగ్ ఉంటే చాలు. ఈరోజు కొంతమంది, నేను అందరిని దయచేసి అందరిని అంటే అది మనం తప్పులో పడతాము, కొంతమంది మాత్రము కన్ను మిన్ను కానకుండా ఉన్నారు. వాళ్ళు ఈరోజు నీ ప్రభుత్వానికి నీ పార్టీకి హామ్ చేస్తారు. దాన్ని కంట్రోల్ చేసుకో. నేను సలహా ఇస్తున్నాను నీకు, నీ శ్రేయస్ కోరుకొని. రేవంత్ రెడ్డి అనే ఒక మిత్రుడికి నేను సలహా ఇస్తున్నాను. నువ్వు సరి చేసుకుంటే నీకు ఉపయోగం ఉంటుంది.
లేదంటవా మూసిలో వేసి దానిలోనే ప్రక్షాళన చేస్తారు. Right. Right. ఇది పెద్ద వింతేం కాదు. అంటే ఈ రోజు మనము ఏం మాట్లాడినా కూడా నిష్పక్షపాతంగా ప్రజల దగ్గరికి పోతే, నిష్పక్షపాతంగా ప్రజలతో ఉంటే ప్రజలు నెత్తిన పెట్టుకుంటారు అన్న విషయాన్ని రాజకీయ నాయకులకు చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి ఇబ్బందులు లేవు. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రోజు ప్రజల దగ్గర నుంచి వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కరు నాయకులైన తప్పితే పైసలు పెట్టుకున్న వాళ్ళు ఒకసారి అవుతుండొచ్చు తప్పితే రెండోసారి నాయకులు అంటే ప్రజలు ఒప్పుకోరు, తిరస్కరిస్తారు, చీ కొడతారు. ఆ విషయాన్ని ఈ రోజు మేము ఇష్టానుసారంగా దోపిడీ చేస్తున్నాము, డబ్బులు మా దగ్గర ఉంటాయి, మేము ఏమైనా కొనుక్కుంటామంటే కేసీఆర్ గారి దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి, మరి ఎందుకు కొనుక్కోలేకపోయిండు? ఈ రోజు మీకెందుకు వచ్చింది? రేపు మీ పరిస్థితి కూడా ఆ పరిస్థితి కాకుండా చూసుకోమని కాంగ్రెస్ కు నేను సలహా ఇస్తా మిట్టా నరసయ్య గారి ద్వారానే తెలియజేస్తున్నాను. రైట్. రామూర్తి గారు ఇక్కడ ఒక మాట ఉంది. అయితే ఒకవేళ హరీష్ రావుని నిజంగా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందా? ఒకవేళ అనౌన్స్ చేస్తే నిజంగా బీఆర్ఎస్ పార్టీకి మీరు అనుకున్నట్టుగా ఆ సీట్లు మీరు అంటున్న ఆ క్లీన్ స్వీప్ కొట్టే ఛాన్స్ ఉందా? హరీష్ రావు గారు ఎన్నికల ఇన్ఛార్జ్ అవుతారా, లేదా కేటీఆర్ గారు మాకు వర్కింగ్ ప్రెసిడెంట్, కేసీఆర్ గారు మా ప్రెసిడెంట్. ఎప్పుడైనా ట్రిపుల్ షూటర్ గా వాస్తవానికి హరీష్ రావు గారు ఎక్కడికి పోయినా గానీ విజయం తప్ప అపజయం లేదు. కానీ కొన్ని ఎలక్షన్స్ హరీష్ రావు గారు ఓడిపోయారు, అప్పటి నుంచి పాపం ఆయన పక్కన పెట్టారు. ఒకటి రెండు పోవచ్చు. మా జయరామన్న వాస్తవానికి నేను అన్నని చాలా క్లియర్ గా డైరెక్ట్ గా అడుగుతున్నా. ఆయనకు పాపం ఆయనకు మా బాధలు తెలియదు. ఆయన కూడా ఎమ్మెల్యేనో ఎంపీగానో పోటీ చేస్తే తెలుస్తుంది. పాపం కావాలని కూడా కోరుకుంటున్నాం మా అన్నని. కానీ మా మీద దుమ్మెత్తి పోసిండు. అసలు 10 సంవత్సరాలు మమ్మల్ని ఏ టైంలో కూడా వదిలిపెట్టలే. కేసీఆర్ గారిని, కేసీఆర్ కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని ఇష్టం వచ్చినట్టు తిట్టిన అదే జయరామన్న ఈ రోజు ప్రజల పట్ల క్షేమంగా ఉన్నారా, ప్రజలు అంతరాత్మతో చెప్పాల్సిన అవసరం అయితే ఉన్నది. కాంగ్రెస్ అగైనెస్ట్ కూడా కొట్లాడుతారు, ఆయన కొట్లాడుతారు. అది మనం కాదనలేని విషయం. ప్రజలకు కూడా చెప్పాలి కదా. మేము 10 సంవత్సరాలలో కొంత ఇబ్బంది పడ్డామేమో, కొన్ని చేయలేకపోయినామేమో, అందుకనే మేము ఓడిపోయినామేమో, మేము కొన్ని నష్టాలు చేసినామేమో, అందుకనే మమ్మల్ని పక్కన కూర్చోబెట్టినేమో. మేము ఆ అంతరాత్మ మేము అర్థం చేసుకున్నాం, మేము ఆ బాధ పడుతున్నాం. కానీ ప్రజలు ఎవరైతే మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారో, ఎవరైతే మమ్మల్ని బాగా తిట్టారో, ఎవరైతే మా కోసం వ్యతిరేకంగా పనిచేసి వాళ్ళ రక్త మాంసాలు కూడా అమ్ముకొని వాళ్ళని గెలిపించారో, వాళ్ళైనా మరి ప్రజలకు మంచి చేస్తున్నారా? ఇది ఈ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే ప్రజలను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశారు వీళ్ళంతా కలిసి. ఏదో వస్తుంది కాంగ్రెస్ వస్తే మీకు అద్దాల మేడల్లో అందరినీ కూర్చోబెడుతుంది, ప్రతి ఒక్కరికి బంగారం ముద్దలు ఇస్తుందని ఒక అభూత కల్పన చేసి ప్రజల్ని ఏమార్చారు. వీళ్ళే కాదు, అటు ఉద్యోగ సంఘాలు కానీ, అటు రిటైర్డ్ ఉద్యోగులు కానీ, అటు పోలీసులు కానీ, ఇటు వివిధ సంఘాలు కానీ, వివిధ పార్టీలు కానీ కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని విపరీతంగా, నిరుద్యోగులు అయితే అసలు ఒక్కొక్కరు కాళ్ళు 10 సార్లు పట్టుకున్నారు. నిరుద్యోగులు ఊళ్ళలోకి పోయి మా ఉద్యోగాలు నాశనం అయిపోయినాయి, ఇగో మాకు ఉద్యోగాలు వస్తున్నాయి. ఈ సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు వీళ్ళని మరి నిలదీస్తా లేదు, ఎందుకు వీళ్ళని అడుగుతా లేదు? అది ప్రజలకు తెలియాలి. ప్రజాస్వామ్యవాదులకు, మా జయరాం అన్న లాంటి వాళ్లకు తెలియాల్సిన అవసరం ఉన్నది. పాపం ఆయన కూడా పోరాడుతుండు, కానీ అంత గట్టిగా మమ్మల్ని తిట్టినంత గట్టిగా, మా మీద పోరాడినంత గట్టిగా కాంగ్రెస్ పార్టీ మీద పోరాడలేకపోతున్నాడు. ఎందుకో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, సీఎం రేవంత్ రెడ్డిను మా జయరాం అన్న ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఏమైనా లోపాయికార ఒప్పందం ఏమైనా జరిగిందామని నాకైతే డౌట్ వస్తుంది. ఆఖరికి జయరాం గారు లాంటి వాళ్ళ మీద కూడా రాజకీయ రంగు పులుగుతా ఉన్నాయా? రాజకీయ పార్టీ రాజకీయ రంగు కాదు, ఆయన రాజకీయ నాయకుడు కాదు. చెప్తున్నా కదా, మా మీద పోరాడిండు, మా పార్టీ మీద దుమ్మెత్తి పోసిండు, మా పార్టీ లోపాలని బయట పెట్టారు. ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే మరి దాని వల్ల ప్రజలకు లాభం జరిగిందా, ఇప్పుడు నష్టం జరిగిందా? ఇలాంటి మేధావులు చెప్పాలని నా కోరిక. ఎందుకంటే వాళ్ళు గొప్ప మేధావులు. ఒక్క వర్గమైన ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు ఒక్క వర్గమైన సంతృప్తి ఉందా? ఏం చేసిండ్రని వీళ్ళకి ఓట్లేయాలా, ఏం సాధించిండ్రని ఓట్లేయారా? ఇటు నీళ్ళ ఇబ్బంది వచ్చింది, కరెంట్ ఇబ్బంది వచ్చింది, అప్పుల పాలై 2 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు. ఏది మేము బ్రహ్మాండంగా చేస్తాం, ఎట్లా ఆస్తులు దేవాలో మాకు తెలుసు, ఎలా ఖర్చు పెట్టాలో తెలుసు, ఎలా అప్పులు తీర్చాలో తెలుసు అని చెప్పిన వీళ్ళే
ఇక నాకు బూతులు వస్తున్నాయి కానీ మాట్లాడ ఏంటంటే మన హర్షగౌడ్ గారు ఉన్నారు. ఎందుకు ఇక వాళ్ళు మరి ఎందుకు తీర్చడలేదు, ఎందుకు ఇన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి, ఎందుకు కనీసం పిల్లల స్కాలర్షిప్లు కూడా ఇయ్యలేని పరిస్థితిలో ఉన్నారు, ఎందుకు మా పిల్లలు వేరే దేశాలలో పోయి చదువుకుంటామంటే ఆ రోజు 20 లక్షల రూపాయల వరకు కేసీఆర్ గారు ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు అన్నాడు మా ఏ హాస్పిటల్కి పోయినా సూది లేదు, మందు లేదు. మొన్న కూడా ఒక హాస్పిటల్లో పాము కాటు జరిగితే అక్కడ మందు లేక ఆ మందు ఎక్కడి నుంచో వస్తానికి ఆయన చచ్చిపోయిండు. ఇవన్నీ జరుగుతున్నాయి. కుక్క కాటు మందులు లేవు, మామూలు మందులు లేవు, మెడిసిన్ లేవు. పిహెచ్లు అయితే అధ్వానంగా అయినాయి. మీరే ఒక సర్వేలో పెద్ద కుంభకోణాన్ని బయట పెట్టారు మీ టీవీనే. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఈ నెలలో ఈ సంవత్సరంలో జరిగిన మోసాలు ఇవి. సరే, వీళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ గారు ఏం మోసం చేసాడు, ఎక్కడ అన్యాయం చేసిండు, ఎక్కడ అవినీతి జరిగింది బయట పెట్టమనండి. ఊహాజనితమైన మాటలతోటి ఇక్కడ పనికి రావు, ఇవి పనికి చేయవు. మీరు కోర్టుకు పోవాలైనా డాక్యుమెంటరీ ప్రూఫ్ కావాలి. మీరు ఏదైనా ఉంటే మీరు అధిక ఆధారాలతోటి బయట పెట్టండి. ఏదో ఫోన్ టాపింగ్ జరిగింది, పిన్ టాపింగ్ జరిగింది, కాళేశ్వరం జరిగిపోయింది, ఈడ కూడిపోయింది అని ఊహాజనితమైన మాటలతోటి మీరు అపవాదు మూట కట్టుకుంటున్నారు తప్ప మీకేం జరగదు. మీ స్టేట్మెంట్స్ పైన సమాధానాలు మిట్టా నర్సేగౌడ్ గారి దగ్గర విందాం. నర్సేగౌడ్ గారు ఇంకోటి కూడా చెప్తున్నారు, మా బీజేపీ మిత్రులు చాలా చెప్తున్నారు. మీరు కాంగ్రెస్ వాళ్ళు 8 మంది, మీరు 8 మంది గెలిచారు. ఈ రాష్ట్రానికి ఎందుకు నిధులు రాలేదు అదే ప్రజలు కోరుకుంటున్నారు. అదే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉంటే ఈ రాష్ట్రానికి ఎంతో కొంత వచ్చేది కదా. ఆంధ్రాకి ఎందుకు పోతున్నాయి 1000 కోట్ల రూపాయలు, మాకెందుకు రావడం లేదని ఇప్పుడు బాధపడుతున్నారు. సార్, నేను ఒక మాట చెప్తా, రామూర్తి గారు ఒక మాట చెప్తా. ఆంధ్రాకి ఇచ్చేటి అన్ని అప్పులే, వాళ్ళు ఏం గవర్నమెంట్ ఇస్తలేదు సార్. ఆ అప్పులు మనం తెచ్చుకునే కంటే సైలెంట్ గా చాలు సార్. తెలంగాణకున్న అప్పులు చాలు సార్, ఇంకా అప్పులొద్దు. కంప్లీట్ చేయండి. రైతు బంధు ఇవ్వమనండి. వద్దాం రామూర్తి గారు, ఐ కమ్ బ్యాక్ టు అగైన్. రైట్, నర్సేగౌడ్ గారు. నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ మీద ఏదో వ్యతిరేకత ఉంది, కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉందని 100 సార్లు చెప్తే వ్యతిరేకత ఏం రాదు. ఎందుకంటే జరిగిన కాలం 14 నెలల్లో 3 నెలలు జాతీయ ఎన్నికలకు పోతే మిగిలింది 8 నెలల కాలం పరిపాలన జరిగింది. ఈ పరిపాలనలో మీరు పిన్ పాయింట్ భూతద్దం పెట్టి కనుక చూసినట్లయితే మహిళలు అనే వారికి ఈ ఫ్రీ బస్సు ఇవ్వడం జరిగింది. వాళ్ళు సంతోషంగా రోజు వాళ్ళు ప్రయాణం చేస్తా ఉన్నారు, వాళ్ళ బిజినెస్ చేసుకుంటా ఉన్నారు, ఆ ఖర్చు ఇంటికి వెళ్ళిపోతా ఉంది. రెండవది మహిళలకు సంబంధించి మాట్లాడితే ఏమనుకోవద్దు ఒక్క నిమిషం నేనేమన్నా ఇంటరాక్ట్ చేయను, చేస్తున్నా, ఏం చేయను. ఒక్కసారి రేపు మార్నింగ్ నేను హైదరాబాద్ లో ఉన్నాను, మీరు కూడా హైదరాబాద్ లో ఉన్నారని అనుకుంటా. ఎల్బీ నగర్ ఉప్పల్ రింగ్ రోడ్ రేపు మార్నింగ్ 4 గంటలకు పోదామన్నా. ఎన్ని ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయి, ఎన్ని ఎక్స్ప్రెస్ బస్సుల్ని డిలక్స్ బస్సులుగా చూశారనేది జస్ట్ 1 గంటలో తెలిసిపోతుందన్నా. మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలిసిపోతుందన్నా. మనం రేపే పోదాం, కావాలంటే 4 సైడ్ టీవీ వాళ్ళు వస్తారు పొద్దున్నే. పోదాం. అయితే నేనేమంటున్నా అంటే ఈ రాజకీయ పార్టీలకు ఉండే గుణం ఏంటంటే అంధ్రాన్వేషణ చేసి ఏదో ఒక విమర్శ చేయాలి కాబట్టి నిజమేనేమో అనుకునేటట్టుగా మాట్లాడతారు. అది ఎందుకంటే వీళ్ళు ఫౌండర్ మెంబర్లు కాబట్టి అది వెన్నతో పెట్టిన కేసీఆర్ ను ఎప్పుడు ఆయన గాలి తగులుతుంది కాబట్టి ఆయన మాటలే వస్తాయి మా రామ్మూర్తి అనకు. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీలో కూడా ఈ రామ్మూర్తి, ఇంకొక రామ్మూర్తి, 4-5 జల్లెడ పట్టంగా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా పోతే కానీ అప్పుడు తెలుస్తాయి ఆయనకు, కేసీఆర్ కు. రెండో విషయం ఏంటంటేనా, ఇప్పుడు మేము మహిళలకు బస్ ఫెసిలిటీ ఇచ్చినాము, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. కిచెన్ లో 500 రూపాయలకి గ్యాస్ బండ్ ఇచ్చినాము, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇచ్చినాము, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి ఇవ్వవలసింది ఏంటంటే మేము 2500 రూపాయలు ఇంకా ఇవ్వలేదు, అది కూడా తొందరలోనే ఇస్తాం. సార్ నేను కొన్ని చెప్తా, 2500 ఇవ్వాలి సార్, 2500 ఇవ్వాలి, స్కూటీ ఇవ్వాలి, ఇంట్లో కూర్చున్న వాళ్ళకి బంగారం ఇవ్వాలి, పెళ్లి చేసుకునే వాళ్ళకి. నేనేమంటున్నా, ఇవన్నీ నేను చెప్పలే, నేను మహిళల గురించి. సార్ మహిళల గురించే సార్ నేను చెప్పేది. కాలేజీ స్కూటీ ఇస్తాన్నారు, పెళ్లి చేసుకుంటే తులం బంగారం అన్నారు. బరాబర్ కొద్దిగా లేట్ అయినా చెప్తాను. ఇప్పుడు చేసినవి చెప్తున్నాను నేను చేసిన. ఇప్పుడు ఒక మహిళలు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఈ 3 ఒక నిమిషం అది ఒక విషయం ఏంటంటే